వెల్కమ్ టు TN9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాలాపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్న ASI మల్లయ్య. మద్యం తాగి వాహనాలు నడిపితే 10,000 రూపాయలు జరిమానా. తిరుపతి జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం. పూర్వ ప్రాథమిక విద్య గురించి అవగాహన. అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ నాయకుల నిరసన. బుద్ధన్ ఉద్యమ వజ్రోత్సవ వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అరే అలే కార్యక్రమం. లివర్ సమస్యలకు ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు. అమావాస్యను పురస్కరించుకొని లాలాపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకొని లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లాలాపేట్ ప్రధాన రహదారిపై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం మహాప్రసాదమన్న నినాదంతో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ నేతలు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందల సంఖ్యలో ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, నిర్లక్ష్యం వద్దు అంటూ తెలియజేసిన డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరేవ్ అలేవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం కరీంనగర్ విచ్చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అస్రా కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీల ప్రత్యేక అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సదస్సులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కలిచివేసిన సంఘటన ఇటీవల సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను ఎంతో కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి నిర్లక్ష్యం నిండు సంసారాన్ని ఎలా రోడ్డున పడేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నారు. డిఫెన్స్ డ్రైవింగ్ వాహనదారులు కేవలం డ్రైవింగ్ పైనే కాకుండా చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని, అలాగే నిరంతరం 3 సెకండ్స్ బ్రేక్ రూల్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు పంచుకున్న అనుభవాలు సభికులను కంటతడి పెట్టించాయి. వారి మాటలు వాహనదారులకు ఒక చెంపపెట్టులా ఉండాలని, రోడ్డుపై వెళ్లేటప్పుడు బాధ్యతగా ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు పోలీస్ శాఖ తరపున నగదు అందజేశారు. అలాగే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన లెటర్ టు ఏ ఫాదర్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు జ్ఞాపికలు డీసీపీ చేతుల మీదుగా అందజేశారు. సకాలంలో స్పందించి రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రిలో చేర్పించి వారి ప్రాణాలను కాపాడినందుకు పలువురిని డీసీపీ స్వయంగా శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు స్థాయిలో రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు రక్షణగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నత అధికారులు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని ASI మల్లయ్య తెలియజేశారు. సూర్యాపేట జిల్లా మోతేలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ASI మల్లయ్య సూచించారు. రహదారులపై ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని తెలియజేశారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి తమ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. దీంతో పాటు మహిళలు కూడా ఇంటి వద్ద భర్తలకు, పిల్లలకు జాగ్రత్తలు తెలియచేయాలని సూచించారు. ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బండి శ్రీనివాస్, రామారావు, జగదీష్, రేఖ, విజయ, మహిళా సంఘాల వివేకిలు మంగమ్మ, పిచ్చమ్మ, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మద్యం తాగే వాహనాలు నడిపితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామన్న పాకాల ఎస్ఐ తరుణ్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎస్ఐసి తరుణ్ తన సిబ్బందితో వాహన తనిఖీలను నిర్వహించారు. పలు వాహనాలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా పాకాల ఎస్ఐసి తరుణ్ మాట్లాడుతూ నూతన చట్టాలు అమలులోకి రావడంతో మద్యం తాగి వాహనాలు నడిపితే 10,000 రూపాయలు జరిమానా, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం మద్యపానం చేసిన వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా అతివేగంగా వాహనాలు నడిపినా వారికి 1,000 రూపాయల జరిమానా విధించబడుతుందని తెలిపారు. లైసెన్స్ లేని వారికి 500 రూపాయల జరిమానా విధించబడుతుందని పేర్కొన్నారు. హెల్మెట్ వినియోగం గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలియజేశారు. మైనర్లు వాహనాలు నడపరాదని, వారికి వాహనాలు ఇవ్వరాదని, అలా ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాకాల మండల పరిధిలో ప్రమాదాల నివారణకు తగు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజల యొక్క శాంతి భద్రతలకి ఏ విధమైన భంగం కలగకుండా చూసుకుంటానని, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఏవైనా అనివార్య కార్యాలు చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, బహిరంగంగా మద్యపానాలు కానీ ధూమపానాలు కానీ పేకాట్లు కానీ ఏవైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు వారిపైన చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. కావున మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మాకు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి పేరూరు చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో భూగర్భ జలాలను పెంపొందించడం మరియు నీటి భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జలధార జలహారతి 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గం పేరూరు చెరువు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార జలహారతిలో ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించడం మరియు నీటి భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జలధార జలహారతి 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా నీటి నిల్వలు పెరిగి వ్యవసాయానికి, త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. తొండవాడ నుంచి ఆల్రెడీ డ్రైన్ ఉంది, ఇప్పుడు మనం క్లోజ్ చేస్తా ఉన్నాం. రేపు వర్షానికి వాటర్ లాస్ట్ టైం అవును అవుట్ ఆఫ్ 2.1 ఉంది. 1.3 లో అవుతుంది, 0.8 వచ్చి రైట్ సైడ్ వస్తుంది సార్, 0.5 లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వేలో వస్తుంది. ఈ 0.8 అలాగే లెఫ్ట్ సైడ్లో ఎక్కడైతే మనం అలాగే కడతాం సార్. అంటే ఎక్కడ మనకి అవుతుందో అక్కడ 100% ఉంది సార్. మనకి డ్రాయింగ్ కూడా ఆల్రెడీ రెడీ చేశారు. అదే సార్, ఎందుకంటే సార్ మనకు తొండవాడ నుంచి వస్తుంది. అవును సార్. మల్లవరం క్రాస్ నుంచి మీరు స్టార్ట్ అవుతారు. అవును సార్. మల్లవరం క్రాస్ నుంచి మీరు ఇరిగేషన్ కోఆర్డినేట్ చేసుకొని కాలువతో వస్తేనే కాలువ రప్పినప్పటి నుంచి మనకు అవిలాల శాంత 300 ఫీట్ వేస్తేనే బోర్ వాటర్ వస్తాను. ఇది కంటిన్యూ పెట్టుకోవాలి వాటర్. మీరు అది క్లోజ్ చేసి వాటర్ లేదని వెళ్ళిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది. అదే సార్ సార్, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆల్రెడీ 2 టైమ్స్ పర్సనల్ ఇన్స్పెక్ట్ చేసి ఇది ఉంటుంది సార్. మన డామినేట్ ఇంకా క్లియర్ చేయాలి సార్. డామినేట్ హౌసింగ్ కాలనీ కూడా అదే సార్. అది కూడా స్టార్ట్ చేస్తాం సార్. ఆల్రెడీ కాంట్రాక్టర్ డిప్లాయ్ చేస్తున్నారు. ఇప్పుడే ప్లాన్ చేయలేదు సార్, చేసుకుంటే ఇప్పుడే బెటర్ సార్. కలిపేనా కాదు ఆల్మోస్ట్ అలా వార్తలో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. దుబ్బాక ప్రాజెక్ట్ దౌలతాబాద్ సెక్టర్ దోమట గ్రామంలో పోషణ పక్షం సూపర్వైజర్ రేణుక పూర్వ ప్రాథమిక విద్య గురించి అవగాహన కల్పించారు. దుబ్బాక ప్రాజెక్టు దౌలతాబాద్ సెక్టర్ దొమ్మాట గ్రామంలో పోషణాపక్షం సూపర్వైజర్ రేణుక పోషక ఆహారం మరియు పూర్వ ప్రాథమిక విద్య గురించి అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలని, చిరుధాన్యాలను ఎక్కువగా ఉపయోగించాలని, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తల్లులకి పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన చిన్నారులకి అక్షరాభ్యాసం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దేవిగారి ఆంజనేయులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్కూల్ టీచర్స్, పంచాయతీ సెక్రటరీ, హెల్త్ సూపర్వైజర్ రీతు, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షం ప్రోగ్రామ్ని ఈరోజు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్లకి, అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్ గారికి, హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ గారికి, మా పాలక వర్గానికి, మా సెక్రటరీ గారికి, వివిధ గ్రామాల నుండి ఇచ్చేసిన అంగన్వాడీ టీచర్లకి, మా పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు ఫుడ్ కోసం ఎంతో చక్కగా మా ఆశా వర్కర్లు కానీ, మా అంగన్వాడీ టీచర్లు కానీ, మన అంగన్వాడీ సూపర్వైజర్ గారు కానీ మంచి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మరి ఏ ఐటమ్ తింటే ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆకుకూరలు తింటే ఏంది, గుడ్డు తింటే ఏంది, పాలలో ఏ విటమిన్ ఉన్నది, పప్పులో ఏ విటమిన్ ఉన్నది అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి గర్భిణీలు ప్రత్యేకంగా ఏ ఐటమ్ తింటే మనకు పుట్టబోయే బిడ్డ ఏ రకంగా పుడతారో పూర్తిగా అవగాహన చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న బాలామృతం, ఇక్కడ ఉన్న ఐటమ్స్ ప్రతి ఒక్కటి కలుపుకొని బాలామృతంలో ఇస్తారు. దాన్ని వేస్ట్ చేయకూడదు, దాని వాల్యూ మనకు తెలియదని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి దాన్ని తీసుకుపోయి మనం ఏం చేస్తున్నాం, చీమలకో, బర్రెలకో, ఇంకా మేకలకో దేనితో ఒకదానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనం దాన్ని ఇచ్చిన గవర్నమెంట్ మనకు సప్లై చేసినందుకు మనం దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పేసి పూర్తిగా మళ్ళీ ఇంకేంది, మన ఇప్పుడు ఫుడ్ మనకు క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అల్యూమినియం పాత్రల్లో వండుకొని తింటున్నాం. మరి గతంలో మన వాళ్ళు కుండలలో కానీ ఇంకా వేరే ఐటమ్స్లో స్టీల్ పదార్థాలలో కానీ వండుకొని తినేవాళ్ళు. మరి ఆ రోజులలో మన అమ్మ నాన్నలు కానీ, మన అమ్మమ్మలు కానీ, మన బాబమ్మలు కానీ ఏ రకంగా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. మరి ఈ రకంగా మనం ఎందుకు పోతున్నాము? మనం తినే ఫుడ్లో మరి మందు కొట్టిన ఫుడ్ కానీ, ఇంకా విషమైన పదార్థాలు తింటున్నాం. 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఐటమ్స్ను మనం ఎంచుకుంటున్నాం. ఈరోజు మన మన షాపులలో నూడిల్స్ కానీ, మన మ్యాగీ 5 నిమిషాల్లో చిక్కులో రెడీ అయ్యేది మ్యాగీ తింటున్నాం. మరి దానివల్ల ఏ రకంగా జబ్బులు వస్తున్నాయో పూర్తి అవగాహన కల్పించిన మన అంగన్వాడీ సూపర్వైజర్ గారికి, మరి మా ఆశా వర్కర్లకి, హెల్త్ డిపార్ట్మెంటు మా సూపర్వైజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలి. మా ఊరు వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ తెలుసు అని అనుకుంటాము, తెలియని ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రత్యేకంగా మా ఊరికి ఇలాంటి ప్రోగ్రాంలు గతంలో 1 నెల కింద ఒక ప్రోగ్రాం పెట్టాము.
ఇంకా ప్రోగ్రాంలు ఇంకా మళ్ళీ మీ అందరూ సహకారంతో ఇంకా మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దౌలతాబాద్ సెక్టర్ దోమట గ్రామంలో ఈరోజు పోషణ పక్షం అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో గర్భవతులు బాలికలు పాల్గొని మేము చెప్పిన విషయాలను విని తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని మేము వివరించిన విషయాలను అన్ని వాళ్ళు వినడం జరిగింది. ఇలాగే ఇంకా మేము ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా వచ్చి మీరు ఇచ్చే చిన్న విషయాలను వాళ్ళు వినాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా పిల్లలను కూడా మా అంగన్వాడీ కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మేము కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్క తల్లికి పేరున వేడుకుంటున్నాము. ప్రైవేటుకు కట్టుదిట్టంగా మా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి కాబట్టి మా అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటలతో విద్య చెప్తారు, మా టీచర్లు చేపిస్తున్నారు, పూర్వ ప్రాథమిక విద్యను నడిపిస్తున్నారు కాబట్టి ఏ పిల్లవాడిని కూడా ఒక గ్రామం నుంచి ఏ ఒక పిల్లవాడిని కూడా ప్రైవేట్కి పంపించకుండా మా అంగన్వాడీ కేంద్రానికే పంపించాలని మేము కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమం దౌలతాబాద్ మండల్ దొమ్మట అంగన్వాడీ కేంద్రంలో మేము పోషణ పక్షం ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. ఈ ప్రోగ్రాంకి ఐసిఎస్ సూపర్వైజర్ రేణుకా మేడం గారు మరియు గ్రామ సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ గారు, వార్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇందులో అధికంగా స్త్రీలు మరి తల్లులు మరి పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రెస్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దౌలతాబాద్ మండలం అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దౌలతాబాద్ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నేతలు రాహుల్ గాంధీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు, ముఖ్యంగా రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత లేకుండా మోసపూరిత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామస్వామి గౌడ్, ఉప సర్పంచ్ కర్ణాకర్, ఉపాధ్యక్షుడు రమేష్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణ, మండల నాయకులు గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దౌలతాబాద్ మండల్లో ఈ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్పై వ్యతిరేకంగా వాళ్ళు ఓటేసినందుకు ఈరోజు దౌలతాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ పైన 33% బిల్లు, రాజ్యాంగ సవరణ 131 సవరణ 2026 బిల్లు పెట్టడం జరిగింది పార్లమెంట్లో. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం 230 ఓట్లు వేయడం జరిగింది. అనుకూలంగా 298 ఓట్లు వేయడం జరిగింది. 54 ఓట్లతోటి బిల్లు ఓడిపోవడం జరిగింది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు ఎదగాలని లేదా చెప్పండి మీరు, కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఉన్నారు. ఇక్కడ డ్రైవర్ నుంచి ఇంటి దగ్గర నుంచి, ఇంటి పనుల నుంచి మన ఆకాశంలో పైలట్ వరకు అన్ని రంగాల్లో ముందున్నారు మహిళలు. రాజకీయంగా కూడా ముందుండాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు మనకు రాజ్యాంగ సవరణ చేద్దామని బిల్లు పెడితే దాన్ని పాస్ చేయకుండా అడ్డుకున్నారు. మీరు ఎప్పటికైనా మహిళలకు వ్యతిరేకమని నిరూపించుకున్నారు కనుక ఈరోజు దౌలతాబాద్ మండలంలో బీజేపీ మండల కార్యకర్తలతో, మండల నాయకులతోటి మీ రాహుల్ గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. జై బీజేపీ. ఈరోజు దౌలతాబాద్ మండలంలో బీజేపీ పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో 33% మహిళా బిల్లును సవరణ చేస్తూ ఉండగా
దాన్ని బిల్లు ప్రవేశపెట్టినందుకు మద్దతు పలికేది పోయి దానికి వ్యతిరేకం చేసి మహిళా బిల్లును పాస్ కాకుండా చేయడము. వీళ్ళు ఏమైనా అంటే రాజీవ్ గాంధీ పాదయాత్ర చేస్తేనేమో మహిళలు అవసరమైన మహిళలతో ఫోటోలు దిగుతాడు, కానీ ఆయనకు ఎంతవరకు వాళ్ళకు మంచి ఉద్దేశం ఉంది మహిళల మీద అనేది ఈరోజు బట్టబయలైపోయింది. రేపటి నాడికి వాళ్ళు బయటకు వెళ్ళినా కానీ ఇదే మహిళలు వాళ్ళను ఏదో ఒక రకంగా వీళ్ళను చెప్పులతో కొట్టే పరిస్థితి కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఈ చట్టము ఎప్పుడైతే సవరణ చేయలేదో ఎక్కడ పోయినా కానీ ఈ రేవంత్ రెడ్డి గారు నేను మహిళలను కోటీశ్వరులు చేసి ఇక్కడ చేస్తున్నావు నువ్వు, ఇది నీ నిరూపణ, నీ దొంగసాటు భాగవతం ఏందో ఇప్పుడే బయటపడినావు, ఇదే నువ్వు ఎప్పటికైనా యాదకుంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఇది వ్యతిరేకంగా మేము 100% ఇక్కడ వాళ్ళ దిష్టి బొమ్మలు దహనం చేసినాం. భూదాన్ ఉద్యమ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ 18, 1951న ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పోచంపల్లి పట్టణంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సర్వోదయ మండలి వెదిరి రామచంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అరే అలే కార్యక్రమం 27వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అరేవ్ అలేవ్ కార్యక్రమం కరీంనగర్లోని 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదర్శ్ నగర్ బోర్డు ఎదురుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ సిఐ సంజీవ్, 3 టౌన్ ఎస్ఎల్ శ్రీనివాసరావు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్, డివిజన్ పెద్దలు పోతుల రమేష్, దాసం ప్రవీణ్, తుంగా బాబు హాజరయ్యారు. హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం హెల్మెట్ ధరించని వారికి గులాబీ పుష్పం ఇచ్చి హెల్మెట్ ధరించాలని తెలియజేశారు మరియు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ బొట్ల శ్యామల, తంగెళ్ల కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ముందుగా నా నమస్కారాలు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం అత్యవసరం. మనం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుండి బయటపడవచ్చు. అవేంటంటే హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, ఇట్లాంటి చిన్న చిన్న ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా మనం ప్రమాదాలను అరికట్టవచ్చు. అలాగే ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమానికి విచ్చేసిన మా 27వ డివిజన్ ప్రజలకు, యువతకు మరోసారి ఈ రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరందరికీ మేము మజ్జిగ పంపిణీ కూడా చేస్తున్నాము. 27 డివిజన్ 26 డివిజన్ ప్రజలందరికీ మరియు ఈ కార్యక్రమము మన ఏదైతే గవర్నమెంట్ తలపెట్టినదో ఈ కార్యక్రమం చాలా అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచిది. అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ ఏదో పోలీసు వారు కానీ లేక వేరే వాళ్ళు చేసేది కాదు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మన పేరెంట్స్తో సహా మన పిల్లలకు అందరికీ అవేర్నెస్ అన్నది ఖచ్చితంగా అవసరము. కాబట్టి మన పిల్లలు బయటకు పోయేటప్పుడు సెల్ ఫోన్ హెల్మెట్ ఖచ్చితంగా 100% హెల్మెట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎటువంటి యాక్సిడెంట్లు అనేది కాకుండా ఉంటుంది. మరియు ర్యాష్ డ్రైవింగ్ అనే ఖచ్చితంగా మనం
మనం పోయినా కానీ మన ఎదుటి వ్యక్తి కొంచెం తప్పు మార్గంలో వచ్చినప్పుడు కూడా మనం తప్పించుకునే ప్రయత్నం అన్నాడు. మనం ఎవరైతే మనం డ్రైవ్ చేస్తామో మనం కూడా అంత జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మనం స్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మనం కాపాడుకొని మన ప్రాణాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఈరోజు మన టౌన్ సిఏ గారు, 3 టౌన్ ఎస్ఐ మరియు కొంతమంది మా డివిజన్ కార్యకర్తలు, మా 27 బుట్ల శ్యామల కిరణ్ గారు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మా ఏరియాలో పెట్టినందుకు మాకు అందరికీ కూడా చాలామందికి ఒక అవేర్నెస్ వచ్చింది. చాలామంది పిల్లలకు కూడా, యూత్ పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. ఇట్లాంటివి కూడా చాలా మన డివిజన్లో కానీ పెడితే అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఎటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగకుండా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చిన్న ప్రాణాన్ని మనం కాపాడినా కానీ మనకు అందరికీ ఆ కుటుంబాన్ని కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అనుకోకుండా ఇంతకుముందు చెప్పారు, అనుకోకుండా దొంగట పోయేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అయ్యో నాకెందుకు లేకుండా ప్రతి ఒక్కరు ఎవరొకరు ఉన్న వాళ్ళు ఒకటి 100 డైల్ చేసి ఇమ్మీడియట్లీ మనం అక్కడ ఉన్న వాహనంతో తీసుకుపోయి సురక్షితంగా మనం హాస్పిటల్ జరిగితే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని అతనికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్లు కూడా పెట్టింది. కాబట్టి అన్నీ అవి వర్తిస్తాయి. కాబట్టి మనం అందరం ఒక మంచి కార్యక్రమం చేసినందుకు, చూపెట్టినందుకు చాలా అందరికీ ధన్యవాదములు. తెలంగాణ పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అరైవ్ అలైవ్ ప్రోగ్రాము ఈ నెలకు ఈ రోజుతోటి ముగుస్తుంది. సో ఈ వారం రోజుల పాటు లివర్ డే సందర్భంగా లివర్ సమస్యలకు ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు అంటూ మెడికవర్ వైద్యులు తెలియజేశారు. లివర్ సమస్యలు కేవలం ఆల్కహాల్తోనే వస్తాయనే అపోహ ప్రజల్లో ఉందని, ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదని, అనేక కారణాలతో లివర్ డ్యామేజ్ అవుతుందని మెడికవర్ వైద్యులు తెలియజేశారు. వరల్డ్ లివర్ డేను పురస్కరించుకొని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రెగ్యులర్ గా ఆల్కహాల్ సేవించడం వల్ల స్లోగా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అన్నారు. కల్తీ ఆహారం, కల్తీ నూనెల కారణంగా కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అన్నారు. కోవిడ్ తర్వాత శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా చాలా మంది వెంటనే పారాసిటమాల్ మాత్రలను ఆశ్రయిస్తున్నారని, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే ఈ మందులు చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోతున్నాయన్నారు. పారాసిటమాల్ డోస్ ఎక్కువైనా లివర్ పై ప్రభావం చూపుతుందన్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలంగా ఏ మందులు వాడినా ఆరోగ్యానికి హానికరమేనని సూచించారు. నిరంతర అలసట, కండరాల క్రాంప్స్, తల తిరగడం, గుండె దడ, చేతులు లేదా కాళ్ళలు మొద్దుబారటం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కడుపు ఆరోగ్యాన్ని కాపాడితే లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్లే అన్నారు. కొన్ని క్యాన్సర్ల వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని, చెట్ల మందులు, పసర్లను నమ్ముకొని ప్రాణాల మీదికి తీసుకోవద్దని పిలుపునిచ్చారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒబేసిటీ కారణంగా ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ఫ్యాటీ లివర్ కు చికిత్స సాధ్యమేనని వెల్లడించారు. శరీరంలో అత్యంత కీలకమైన అవయవముగా లివర్ పనిచేస్తుందని, లివర్ ను కాపాడుకుంటేనే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చన్నారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ ప్రణీత్, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్ రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ తాహా, అనస్థేషియా డాక్టర్ వినయ్, క్రిటికల్ కేర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్,
ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.